అక్టోబర్ 7 దేవుని వాగ్దానం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని అత్యంత కృప వలన మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చేటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి కొనియాడేటువంటి గొప్ప ఉన్నతమైన భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. ఈరోజు చాలాసార్లు మన జీవితాలు దేవునికి అనుబంధంగా ఆయనతో మనము కట్టుకుని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అలా వెళ్ళినప్పుడు ఆయనలో మనము అన్ని విషయాలలో ఆనందించగలిగినప్పుడు దేవుడు మనలను బలపరుస్తాడు. ఆయన మనలను సమస్త జ్ఞానం మించిన సమాధానంతో నింపుతాడు. ఈరోజు మనిషి సమాధానం కొరకు, నెమ్మది కొరకు, వారి జీవితాలలో సంతోషంగా ఉండడం కొరకు ఎక్కడికెక్కడికో తిరగడం మనం చూస్తాం. అన్నీ సంపాదించుకోగలుగుతున్నాడు కానీ సమాధానాన్ని మాత్రం పొందలేకపోతా ఉన్నాడు. అది లేక చాలామంది జీవితాల్లో వారి విలువైన జీవితాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు పిల్లరా, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నీ హృదయంలో సమాధానము, నీ కుటుంబంలో సమాధానము, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట సంతోషము సమాధానం ఉండాలి అని అంటే దేవునిలో ఆనందించటం మనం నేర్చుకోవాలి. అందుకే భక్తుడు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించండి. లోకానుసారమైనటువంటి రీతిలో మీరు ఆనందించొద్దు. అలా ఆనందించడం వల్ల మీకు సమాధానము, నెమ్మది పోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఆనందిస్తావో ప్రభు నీకు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ తలంపులకు, హృదయానికి ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. అటువంటి గొప్ప సమాధానాన్ని దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో సమాధానం లేని పరిస్థితులు తీసేయండి. సంతోషము, సమాధానం భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, సంఘంలో, సమాజంలో నీ గొప్ప సమాధానము నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో విజయం సాధించినట్లుగా సహాయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి ఈ దిన దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.